ఏపీకి మరో అద్భుతమైన రైలు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లాలంటే ట్రైన్ లో ఎంత లేదన్నా 4:30 నుంచి 5 గంటలు టైం పడుతుంది. అదే గంటలో హైదరాబాద్ నుంచి విజయవాడ వెళితే ఎలా ఉంటుంది? ఎలా సాధ్యం అనుకుంటున్నారా? ఇప్పుడు సాధ్యం కాబోతోంది. అవును, ఆ దిశగా పనులు మొదలయ్యాయి. ఈ విషయాన్ని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలియజేశారు. ఇంతకీ విషయం ఏంటంటే దేశంలో త్వరలో హై స్పీడ్ రైళ్లు రాబోతున్నాయి. అలాంటి హై స్పీడ్ కాదు, గంటకు 280 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా వీటిని తీర్చిదిద్దుతున్నారు. బీజేపీ ఎంపీ సుధీర్ గుప్తా అడిగిన ప్రశ్నకు రైల్వే శాఖ మంత్రి సమాధానం ఇచ్చారు. BEML తో కలిసి చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో ఈ రైళ్ల తయారీ కొనసాగుతోందని తెలిపారు. ఇదే సమయంలో వందే భారత్ రైళ్లు సక్సెస్ అయిన నేపథ్యంలో మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తితో హై స్పీడ్ రైళ్ల తయారీ చేపట్టినట్లు వైష్ణవ్ తెలిపారు. దీనికోసం ఒక్కో బోగీకి ట్యాక్సులు మినహాయించి 28 కోట్లు ఖర్చవుతుందని చెప్పారు. ఇతర బోగీలతో పోలిస్తే ఈ ఖర్చు ఎక్కువగా పేర్కొన్నారు. అదే విధంగా గంటకు సుమారు 280 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ రైళ్ల సెట్ల తయారీ సంక్లిష్టమని, సాంకేతిక అంశాలు ఇందులో ముడిపడి ఉంటాయని చెప్పిన రైల్వే మంత్రి సాధారణ రైళ్లతో పోలిస్తే వీటి ఏరోడైనమిక్ భిన్నంగా ఉంటాయని చెప్పారు. గాలి చొచ్చుకోవడానికి వీలు లేకుండా వీటి బాడీ ఉంటుందని తెలిపారు. ఇందులో ఆటోమేటిక్ డోర్స్, బోగీకి మధ్య కనెక్టివిటీ, బయట వాతావరణానికి అనుగుణంగా బోగీ లోపలి పరిస్థితులు, మొబైల్ ఛార్జింగ్ సదుపాయం, CCTV, ఫైర్ సేఫ్టీ ఎక్విప్మెంట్లు ఉంటాయని అన్నారు. అయితే వీటిలో మొత్తం అన్ని చైర్ కార్సే ఉంటాయని తెలిపారు. ఇది ఎప్పటికి పూర్తవుతుంది, ఎప్పుడు అందుబాటులో రానున్నాయి అనేది క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.